నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో అనసూయ గారు ఉన్నారు, ద ఫౌండర్ ఆఫ్ రన్ టైలర్. సో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఆగస్ట్ మంత్ నుంచి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, అండ్ తర్వాత వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎటువంటిది, ఈ కోర్సెస్ ద్వారా ఆ సొల్యూషన్ ఎలా ఉంటాయి, డీటెయిల్స్గా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఫ్యాషన్ డిజైనర్, అందులో ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కోర్స్ ద్వారా ఎలా ఇస్తున్నారు, అండ్ బయట చాలా వరకు కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ యూ? సో ఇక్కడ మీకు చెప్పాలి అంటే, సపోజ్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, ఏ జాబ్ అయినా చూసుకున్నా మనం చూస్ చేసుకునే మెయిన్ పర్పస్ ఏంటంటే ఈజీగా ఉండాలి అని. టఫ్గా ఉంటే మనం చేయలేం. కరెక్ట్, అవును. ఈజీగా ఉండాలని అట్లా ఈజీ జాబ్స్లో మనం ఊహించుకునే ఒక కోర్స్ ఏదంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. ఊహించుకునేది, కానీ అన్నిటికంటే టఫెస్ట్ అదే. కానీ మనం ఏమనుకుంటామంటే ఈజీగా కోర్స్ చేయొచ్చు, ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అనేసి ఒక కాలేజెస్లోనో బయటనో మనం జాయిన్ అయిపోతాం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్గా. బట్ అంతా చేసే వరకు బాగానే ఉంటుంది. వెన్ ద మూమెంట్ నువ్వు బయటకు రెజ్యూమ్ పట్టుకొని వచ్చాక జాబ్స్ కూడా దొరుకుతాయి. ఫ్యాషన్ డిజైనింగ్ కోసం బొటిక్స్లో అక్కడ ఇక్కడ లేబుల్స్ దగ్గర దొరికిపోతుంది, కానీ ఎక్కువ ఇయర్స్ పని చేయలేరు. ఎందుకు అంటే అది సూటబుల్ ప్లేసెసే కాదు వాళ్ళకి. అండ్ ఇంకొకటి, చేసినా కూడా వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ చేయడానికి, ఎక్కువ డిజైన్స్ ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బొటిక్ ఓనర్ ఒప్పుకోరు. ఓకే, కస్టమర్స్ ఒప్పుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత నాలెడ్జ్ ఉండి డిజైన్స్ ఉన్న టైలర్స్కి మాస్టర్స్కి రాదు. అవునా? సో అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లోరేషన్ ఎలా ఉంటుంది, న్యూ డిజైన్స్ ఎక్కడొస్తాయి, వాళ్ళు ఎవరికి ఇవ్వాలి అనేదే వాళ్ళ మెయిన్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు బొటిక్కి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉంటారు? టాలెంట్ ఉన్నా కూడా చేయలేకపోవడం. టాలెంట్ ఉన్నా, చేయాలనిపించినా అలాంటి కస్టమర్స్ దొరక్కపోవడం. ఎగ్జాక్ట్లీ, అది చాలా పెద్ద ప్రాబ్లం ఈ ఇండస్ట్రీలో. ఎందుకంటే అందరూ అప్డేటెడ్గా ఉండరు. సో ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ అనుకోండి, ఒక ఎంప్లాయ్ అనుకోండి, బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటారు, డిఫరెంట్ ప్యాటర్న్స్ పెడితే నాకు అవన్నీ వద్దు, నేను చెప్పింది అంటారు. అవునా? బట్ అలాంటి ఉన్న పీపుల్ ఎక్కడున్నారు? వెతికి పెట్టేది ఎవరు? అలాంటి వాటి కోసమే రన్ టైలర్ అప్లికేషన్ వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇలాంటి డిజైనర్స్ అందరూ చాలా స్కెచెస్ అని, గ్లిటర్స్ అని, ఏదేదో క్రియేటివ్నెస్తో బయటకు వస్తున్నారు. బట్ ఆ క్రియేటివ్నెస్ యూజ్ అవ్వట్లేదు. సో దానికోసమే మన క్రాష్ కోర్స్లో ఇంట్రడ్యూస్ చేస్తూ మన ఓన్ ఫ్రాంచైజెస్, మన ఓన్ బొటిక్ హైరింగ్స్లో వీళ్ళందరికీ ప్లేస్మెంట్స్ ఉంటుంది. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మనం ఆల్మోస్ట్ డౌన్ ద లైన్ ఒక 1 yearలోనే మినిమం 1000 to 2000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. గ్రేట్. సో మనం 500 ఫ్రాంచైజెస్ అండ్ నేను 3000 బొటిక్ హైరింగ్స్ చేస్తున్నాము. ఒక్కొక్క డిజైనర్ని చూసుకున్నా కూడా మీరు మినిమం 3500 to 4000 జాబ్ ఆపర్చునిటీస్ అనేసి ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికోసమే మనము ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. బట్ ఫ్యాషన్ డిజైనర్స్ ఎలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఫ్యాషన్ డిజైనర్ ఖచ్చితంగా ఇది నా ప్రాబ్లం అని ఖచ్చితంగా అనుకుంటారు. ఓకే, అది నేను చెప్తాను. ఓకే. సో ఫ్యాషన్ డిజైనర్స్ ఎంతో హోప్స్తో ఒక 3 years 4 years కోర్స్ చేసేసి దెన్ వాళ్ళు ఓన్ లేబుల్ అన్నా స్టార్ట్ చేసుకుంటారు, లేదా బొటిక్స్కైనా వెళ్తారు, లేదా లేబుల్స్లో అయినా వర్క్ చేస్తారు. అక్కడ వాళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటంటే కస్టమర్ని రిసీవ్ చేసుకుంటారు, మెజర్మెంట్స్ తీసుకుంటారు, మాస్టర్ దగ్గరికి వెళ్ళేసి కుట్టించేసి డెలివరీ చేస్తారు. ఇలాంటిది వాళ్ళ దగ్గర జరుగుతుంది. మహా అయితే వాళ్ళు ఒక 1 yearలో ఎంతమంది క్లయింట్స్ని టచ్ చేయగలుగుతారు? ఒక 200 300. అవునా? ఆ 200 300లో కూడా అప్డేషన్ ఉండి ప్యాషన్ ఉన్న ఉమెన్స్ చాలా తక్కువ ఉంటారు. అండ్ వీళ్ళ క్రియేటివిటీ కూడా రోజు ఏముందిలే, నేను చెప్పినా కూడా కస్టమర్ వినట్లేదు అనేసి వీళ్ళు కూడా ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది ఆపేస్తారు. ఒక ట్రెండ్ని క్రియేట్ చేసే ఉద్దేశంలో కూడా ఆపేస్తారు. అండ్ బొటిక్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఫ్యాషన్ డిజైనర్ చెప్పింది కొంచెం వినకపోయినా వెంటనే రిమూవ్ చేసేస్తారు. వాళ్ళు మళ్ళీ ఇంకొక బొటిక్కి అలా వెళ్తూనే ఉంటారు. అలా వెళ్ళకుండా వాళ్ళకి ఒక కంపెనీస్ కావాలి. లోకల్ బొటిక్సో లోకల్ టైలర్ షాప్సో కాదు వాళ్ళకి కావాల్సింది, సర్టెన్ కంపెనీ కావాలి. కరెక్ట్, అవునా? పాలసీస్ ఇచ్చే కంపెనీస్ కావాలి. వాళ్ళ టాలెంట్ని గుర్తించి ఇంకా ఎక్కువ వాళ్ళతో వర్క్ చేయించేది, కానీ వాళ్ళ టాలెంట్ని బయట పెట్టే కంపెనీస్ కావాలి. అలా ఈ టైలరింగ్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇంతవరకు కంపెనీస్ లేవు. ఆ కంపెనీని రన్ టైలర్ అవ్వబోతుంది.
అండ్ వాళ్ళు చిన్న చిన్న బొటిక్స్లో అక్కడ ఇక్కడ పని చేస్తారు, ఫ్యాబ్రిక్ కోసం అని అటు ఇటు వెళ్తారు. బట్ ఎంత వెళ్ళినా కూడా వాళ్ళ శాలరీ అయితే ఇంక్రీజ్ కాదు కదా. అవును. బట్ ఇక్కడ అలా కాదు. సో వాళ్ళు కమిషన్స్ తీసుకోవచ్చు. ఎంత ఇప్పుడు వాళ్ళకి ఒక 1,00,000 రూపాయలు అవసరం ఉంది ఇంట్లో, ఆ 1,00,000 రూపాయలు, మేడం నాకు 1,00,000 రూపాయలు ఇంట్లో అవసరం ఉంది, నేను ఎలా చేస్తే నేను 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు అని అడిగే అవకాశం కూడా ఉంది. ఓకే. అదే మీరు బొటిక్లో అడిగారు అనుకో, తీసి బయట అంత ఇవ్వరు కదా. బట్ ఇక్కడ అవకాశం ఉంది. వాళ్ళకి ఎలా ఇస్తామంటే, ఎవరైతే 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదించాలనుకున్న క్రియేటివ్ మైండ్స్ ఉంటారో వాళ్ళకి హోమ్ విజిట్స్ క్లయింట్స్ని ఇచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు ఒక 5,000 ఆర్డర్ ఉందనుకోండి, అక్కడ ఒక 10% 15% కమిషన్ వీళ్ళకి వెళ్తుంది. వాళ్ళు అది రెడీ చేసేసి డెలివరీ చేయొచ్చు. అలా ఒక నెలలో వాళ్ళకు 200 క్లయింట్స్కి ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్, ఆబ్వియస్లీ 1 lakh 2 lakhs ఎర్న్ చేస్తారు కదా. కరెక్ట్. సో అలా చేసుకునే కంపెనీస్ ఎక్కడున్నాయి? దట్ ఈస్ ద వన్ కంపెనీ రెంటల్లర్. ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్ మ్యామ్. ఎందుకు అంటే ఇప్పుడు మనము సంపాదించాలని మనకు చాలా ఉంటుంది, బట్ లిమిటెడ్ ఉంది ఇక్కడ. ఒక బొటిక్ హైరింగ్లో మీరు వెళ్తే ఒక 25,000 to 30,000 ఇస్తున్నాం, కానీ వాళ్ళ క్రియేటివిటీ ఉందనుకోండి, వి విల్ గివ్ మోర్. కరెక్ట్. అది మేము జడ్జ్ చేస్తున్నాం. అండ్ ఆ ట్రెండ్ సెట్టింగ్స్ కూడా మేము చూస్తున్నాం అనమాట. అలా ఒక డిజైనర్ని మనం గ్రో చేస్తున్నాం. అండ్ వీఆర్ క్రియేటింగ్ హర్ స్టోరీ. ఓకే. ఓకే. తన స్టోరీ అనేది ఇండియా మొత్తంకి తెలుస్తుంది. అవును, ఎందుకంటే రీసెంట్గా మేము కూడా అంటే వీవర్స్ కూడా చూసి ఉంటారు. నేను తీసుకున్నాను ఫ్యాషన్ డిజైనర్ తన అంటే ఫీడ్బ్యాక్, విజయ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ షీఈ్ వెరీ హ్యాపీ విత్ రన్ టైలర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అంటే అన్ని ఫీల్డ్స్ చూశారు. తన ఓన్ బోటిక్ పెట్టారు, ఎక్కడో వర్క్ చేశారు. టైలరింగ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ తనకు నోన్ అనమాట. అయినా రన్ టైలర్తో నేను కనెక్ట్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉంది లైఫ్ అండ్ వర్క్ కానివ్వండి, చాలా స్ట్రెస్ ఫ్రీ అని చాలా మంచిగా చెప్పింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఎస్. వాళ్ళు ఫ్యాబ్రిక్ కోసం అని వెళ్తారు, లేస్ కోసం అని వెళ్తారు, ఎన్నెన్నో తిరుగుతారు. అండ్ దట్ టు ఎడ్యుకేషన్ ఉండి ఆ లోకల్ మాస్టర్స్తో టైలర్స్తో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. వాళ్ళైతే పాన్స్ వేసుకుంటూ ఉంటారు, సరిగా నీట్గా కూడా మెయింటైన్ చేయరు. వాళ్ళ దగ్గరుండి వర్క్ చేయించాలి. సో ఈ టైలర్స్ అండ్ మాస్టర్స్ అనే వాళ్ళు కూడా చేంజ్ అవ్వాలి. కరెక్ట్. అలానే ఉంటే వర్కౌట్ అవ్వదు. సో మేడం ఇంత చేస్తున్నారు రన్ టైలర్లో, మేము కూడా చేంజ్ అవ్వాలనే మైండ్ సెట్ కూడా ఉండాలి. అప్పుడే కదా మనం ఇండస్ట్రీనే చేంజ్ చేసుకొని మనం కూడా కొంచెం డబ్బులు సంపాదించుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అలా వాళ్ళకి చెప్తుంటే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. బట్ ఈ డిజైనర్స్ అనే వాళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తే, వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయగలిగితే ఖచ్చితంగా ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది. అండ్ డిజైనర్స్కి కూడా చాలా మంచి గుర్తింపు వస్తుంది. ఇక్కడ రన్ టైలర్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండ్ ట్రెడిషనల్ టైలరింగ్ ఇండస్ట్రీ అనమాట. ఈ ట్రెడిషనల్ టైలరింగ్ ఇండస్ట్రీని మనము మోడ్రన్గా చేంజ్ చేయబోతున్నాం. టువర్డ్స్ టు కన్సల్టేషన్ కావచ్చు, మాస్టర్స్ లైఫ్ కావచ్చు, టైలర్స్ లైఫ్ కావచ్చు, అన్నీ మనం మోడ్రన్గా క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఈ రన్ టైలర్ 2023 హైదరాబాద్లో మనం ఫౌండ్ చేశాము. అండ్ ఆఫర్స్ వచ్చేసి పర్సనలైజ్డ్ అండ్ కన్వీనియంట్ టైలరింగ్ సర్వీసెస్ టు కస్టమర్స్ అక్రాస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ డెమోగ్రఫిక్స్ ఇంక్లూడ్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ అట్ హోమ్ టైలరింగ్ సర్వీసెస్ని కూడా మనం ఇంక్లూడ్ చేసాం. ఇక్కడ చూడండి, డిజైనర్ లైఫ్ చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా కటింగ్ రాదు, పూర్తిగా ఫిట్టింగ్ రాదు, అండ్ ఏది కంప్లీట్గా నేర్చుకోలేరు వాళ్ళు. వాళ్ళ స్కిల్ అంతా వేరే. వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఫ్యూచర్ని, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే, ఓల్డెన్ డేస్లో 1990s చూస్తే హై నెక్, కాలర్ నెక్స్, అలా ఓల్డ్ డిజైన్స్ వచ్చేవి. కరెక్ట్. ఇప్పుడు కంప్లీట్గా ట్రెండ్ చేంజ్ అయిపోయింది. ట్రెండ్ని క్రియేట్ చేయాలి వాళ్ళు. అంటే న్యూ ప్యాటర్న్స్, న్యూ స్టైల్స్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఉంది, కలంకారీ కావచ్చు, ఇక్కత్ కావచ్చు, ఇలాంటి ట్రెండ్స్లో వాళ్ళు సెట్ అవ్వాలి. అంటే ఫ్యాబ్రికేషన్లో వాళ్ళు డిజైన్స్ని సెట్ చేయాలన్నమాట. అలాంటిది రావడానికే వాళ్ళు చాలా అవసరం మనకి. అండ్ ఇప్పుడు చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ డిజైన్స్ సెల్ చేయలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు హెల్ప్ చేయాలి వాళ్ళకి. కొత్త ట్రెండీ డిజైన్స్, అప్డేటెడ్ డిజైన్స్. వీళ్ళ క్రియేటివ్ బ్రెయిన్ మొత్తం అక్కడ వెళ్ళాలి తప్ప ఇలా మిషన్ వైజ్ వెళ్ళకూడదు. కరెక్ట్. రైట్. అది వాళ్ళ టాలెంట్ అనమాట. ఇక్కడ మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్తే ఛాలెంజెస్ ఇన్ ద ట్రెడిషనల్ ట్రైనింగ్ ఇండస్ట్రీ అనేసి మనకు చాలా ఉంది. మెయిన్ ఈ ట్రెడిషనల్ ఇండస్ట్రీ నుంచి షేక్ చేయాలి అంటే ఫ్యాషన్ డిజైనర్స్ ఆర్ ద మెయిన్ కోర్ అనమాట. లిమిటెడ్ కస్టమైజేషన్ ఉంది. ఏ కస్టమర్ కూడా కంప్లీట్గా ఫ్యాషన్ డిజైనర్ని అబ్జర్వ్ చేసుకోవట్లేదు. కరెక్ట్. ఓన్లీ అంటే లిమిటెడ్ సోర్స్ మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే హైఫైగా ఉన్నారో సినీ ఫీల్డ్ కానివ్వండి, హైఫై పీపుల్ ఓన్లీ కెన్ అప్రోచ్ టు ద కస్టమైజేషన్. ఎగ్జాక్ట్లీ. కానీ దీన్ని చేంజ్ అవ్వాలి.
మీరు చెప్పింది చాలా కరెక్ట్. కానీ ఎందుకు అంటే ఒక నార్మల్ హౌస్ వైఫ్కి కూడా మంచిగా ఫ్యాషన్గా, అంటే నేను ఫ్యాషన్ అంటే ఏదో ఇక్కడ కట్స్ వేసుకోవాలి అక్కడ కట్స్ వేసుకోవాలని చెప్పట్లేదు. ప్రొఫెషన్ని బట్టి వాళ్ళ లిమిటెడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ వరకు వాళ్ళు మంచిగా డిజైన్ చేసుకునే అవకాశం ఉంది. దానికోసం ఖచ్చితంగా డిజైనర్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ డిజైనర్ ఎలా హెల్ప్ అవ్వాలంటే వార్డ్రోబ్ చేంజ్ చేయాలి. ఒక లేబుల్, ఒక CEO ఎలా ఉండాలి, ఒక ఫౌండర్స్ ఎలా ఉండాలి, ఒక డాక్టర్స్ అనే వాళ్ళు ఎలా డ్రెస్సెస్ వేసుకోవాలి, ఒక హౌస్ వైఫ్ ఎలా ఉండాలి, వాళ్ళ పిల్లలు ఎలా రెడీ అవ్వాలి, వాళ్ళు చేసే ప్రొఫెషన్ని బట్టి వాళ్ళ డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, ఫ్రమ్ హెయిర్ టు బాటమ్. ఓకే. సో ఆ ఇమేజ్ కన్సల్టేషన్ అనేది మనం నేర్పిస్తున్నాం డిజైనర్స్కి. ఫ్యూచర్లో ఒక ఫ్యాషన్ డిజైనర్ ఇమేజ్ కన్సల్టేషన్ చేస్తే, ఇప్పుడు మిమ్మల్ని మీరు మొత్తం మీ ప్రొఫెషన్ తగినట్టు చేంజ్ చేసుకోవాలి అంటే మీరు ఇమేజ్ కన్సల్టేషన్ తీసుకుంటే 10,000 to 1 lakh పే చేయాల్సి వస్తుంది. ఎస్. ఓకే. సో రేటింగ్ ఇస్తాం మేము అప్లికేషన్లో. ఇప్పుడు డాక్టర్స్కి ఎలా అయితే రేటింగ్ ఇస్తామో మన డిజైనర్స్కి కూడా రేటింగ్ ఉంటుంది. ఓకే. సో అలా వాళ్ళు ఒక కన్సల్టేషన్కి 3 lakhs 4 lakhs ఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వెడ్డింగ్ ఉంది, సెలబ్రిటీ వెడ్డింగ్. ఇప్పుడు తన కాస్ట్యూమ్ మొత్తం చేంజ్ చేయాలి. డెఫినెట్లీ దీస్ పీపుల్ విల్ చేంజ్ ద కాస్ట్యూమ్స్. దే విల్ టేక్ 1 to 2 lakhs per consultation. ఐఎమ్ టాకింగ్. ఎస్. అంత ఇండస్ట్రీ ఉంది రేపు ఫ్యూచర్లో. అది రన్ టైలర్ తీసుకొస్తుంది అనమాట. ఓకే. అండ్ ఈజీ ఆర్డరింగ్, కస్టమైజ్డ్ డిజైన్స్ అండ్ ర్యాపిడ్ టర్న్ అరౌండ్. సో ఇలాంటి ప్రాసెస్లో వాళ్ళు ఈజీగా గ్రో అవ్వడానికి టెక్నాలజీని బిల్డ్ చేస్తున్నాం. సో మన ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక కొండాపూర్ ఉంది, హైటెక్ సిటీ ఉంది, గచ్చిబౌలి ఉంది, బెంగళూరులో ఉంది. ఏ ఏరియాకి ఏ ఏరియాస్ డిజైనర్స్ అందరూ మన అప్లికేషన్లో లాగిన్ అయి ఉంటారు. బై లొకేషన్ ట్రాకింగ్తో వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఆర్డర్ రిసీవ్ చేసుకోవచ్చు. ఒకవేళ పర్సన్ ఏ డిజైనర్ ఉంది, తనకి ఆర్డర్ రిసీవ్ చేసుకోలేకపోతే పర్సన్ బికి వెళ్తుంది. సో అలాంటి టెక్నాలజీని కూడా మనం ఇన్వెంట్ చేస్తున్నాం. సో లాట్ ఆఫ్ స్కోప్ ఉంది డిజైనర్కి. సో తన ఇంటి నుంచే వర్క్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ ఆపర్చునిటీ ఇస్ బై హ్యూజ్. బై 2027కి ఇట్ విల్ రీచ్ టు $3.5 to $3.2 అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అపారల్ పొటెన్షియల్స్ ఎక్కువ ఉంది. మెనీ రీజియన్స్, పార్షియల్లీ ఎమర్జింగ్ ఎకనామిక్స్, ల్యాక్ ఆఫ్ యాక్సెసిబుల్ అఫోర్డబుల్ కస్టమ్ టైలరింగ్ సొల్యూషన్స్కి మెయిన్ ఈ టైలరింగ్ సొల్యూషన్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. అండ్ టెక్నాలజీస్ అడ్వాన్స్మెంట్స్, మనం 3D స్కానింగ్తో వస్తున్నాము. అండ్ మెజర్మెంట్స్, స్టోరేజ్, బ్యాంక్. ఇప్పుడు మీరు ఒక్కసారి మెజర్మెంట్స్ ఇస్తే మా బ్యాంక్లో సేవ్ అవుతాయి. మీరు మళ్ళీ మా స్టోర్కి రానవసరం లేదు. సో లైఫ్ టైం ఇంకా. ఓకే. మీరు జస్ట్ ఇంత కేజీ పెరిగానని చెప్తే చాలు. అలాంటి టెక్నాలజీని మనం బిల్డ్ చేస్తున్నాం. ఇలా యూనిక్ వాల్యూ ప్రపోజిషన్తో మనం రన్ టైలర్స్ని ఇండియాలోకి తీసుకొస్తున్నాం. రన్ టైలర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ సెన్సేషన్ ఇన్ ద మార్కెట్. కనిపిస్తుంది మ్యామ్. ఎగ్జాక్ట్లీ. ఎస్. అండ్ ఈ డిజైనర్స్ అనేవాళ్ళు, ఎందుకంటే డిజైనర్స్లో ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు. కరెక్ట్. అండ్ యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే. ఎందుకంటే మన ఇండియాలో మెల్లిమెల్లిగా ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. అవును. సో వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. సో అలా వెళ్ళిపోకుండా మన స్ట్రెంగ్త్ని ఎందుకు బయటకు తీసుకెళ్ళాలి? సో వీ కెన్ గ్రో హియర్. ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆబ్వియస్లీ ఇక్కడే ఉంటారు. సో అలా మన ఉమెన్స్ని అండ్ దెన్ ఈ టైలర్స్ని, మాస్టర్స్ని, డిజైనర్స్ని మనం టార్గెట్ చేస్తాం. ఓకే. వీఆర్ ఎంపవరింగ్ ఉమెన్. ఈ కోర్స్ ద్వారా ప్లేస్మెంట్స్కి అవకాశాలు ఎలా ఉంటాయి? ఆబ్వియస్లీ నేను 99% ఆపర్చునిటీ ఉందని నేను చెప్తాను. ఆ 1% కూడా ఎందుకు తీసాను అంటే, అది వాళ్ళకి ఇష్టం లేకపోతే, నేను మీతో వర్క్ చేయలేను, నాకు ఇష్టం లేదు అని చెప్తే తప్ప. ఎందుకు అని నేను చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్క బొటిక్లో ఒక డిజైనర్ కావాలి. ఈ వీడియోస్ చూసాక బొటిక్ ఓనర్స్కి కూడా అర్థమవుతుంది డిజైనర్ వాల్యూ. అప్పుడు కన్సల్టెన్సీ మంది అవుతుంది, ఫ్యాషన్ కన్సల్టెన్సీ మనం పంపిస్తాం. సో ఇఫ్ దే వాంట్ టు మ్యాన్ పవర్, టైలర్స్ కావాలన్నా, డిజైనర్స్ కావాలన్నా, మాస్టర్స్ కావాల్సన్నా, ఇండియా వైడ్ కాదు వరల్డ్ వైడ్ మనల్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. బై ఫ్యూచర్ ఇప్పుడు యుఎస్లో బొటిక్స్ ఉంటాయి. అవునండి. యుఎస్లో టైలర్ షాప్స్ ఉంటాయి. అక్కడ డిజైనర్ కావాలి, దే విల్ కాల్ అస్ అండ్ వీ విల్ సెండ్. దుబాయ్లో ఉంటుంది, లాట్ ఆఫ్ యూపీలో వెళ్ళాలి. అలాంటి వాటిలో కూడా మంది ఫ్యాషన్ కన్సల్టెన్సీగా మనం చేంజ్ అయిపోతున్నాం. దానికోసమే ఈ క్రాష్ కోర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి అసలు అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు. అంత వాస్ట్గా, అంటే ఒక చిన్న ఈ ఫీజు అయితే నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది. సో బయట చూస్తే లక్షల్లో ఉంది, కానీ మీరు మినిమం అన్నారు. సో ఫీజెస్ కూడా అంత తక్కువ పెట్టేకి రీజన్ ఏంటి?
యా, ఎందుకు అంటే ఈ జనరేషన్ అమ్మాయిల్ని చూసుకుంటే ఒక 3-4 పార్టీస్కి వెళ్తే అయిపోతుంది, ఒక 2 months షాపింగ్ ఆపేస్తే రీజనబుల్ అయిపోతుంది. అవునా? బట్ ఈ కోర్స్ విషయానికి వచ్చేయాలకి అమ్మో ఇంతనా అని ఆలోచిస్తున్నారు. బట్ సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్, మేము ఏదైతే ఫీజు పెట్టామో అది చాలా చాలా తక్కువ. ఎందుకు అంటే మీరు లక్షలు పెట్టినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ లేవు. అవునండి, అవును. అండ్ మీ ప్యాషన్కి తగినట్టు మిమ్మల్ని మీరు గ్రో చేసుకోవాలి. అంటే నేను కూడా కొంచెం సర్వే చేశాను అనమాట, ఎంత ఉంది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఎలా ఉంది, సో బయట అవకాశాలు ఎలా ఉన్నాయని. చేసుకుంటున్నారు తప్ప ఏదో ఒకటి గడిపిస్తున్నాము అన్నట్టున్నారు వాళ్ళు. అలా కాకుండా ఇట్స్ వాస్ట్ ఆపర్చునిటీస్ ఇన్ రెంట్ టైలర్. అది కూడా ఎంత తక్కువగా ఎందుకు పెట్టారు అనుకున్నాను నేను. ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఫ్యాబ్రిక్ స్టోర్స్. రీసెంట్గా మేము ఒక ఫ్యాబ్రిక్ స్టోర్స్ని కూడా హైర్ చేసాం. ఎందుకు అంటే వాళ్ళు చాలా బల్క్గా ఫ్యాబ్రిక్ పెట్టేసి పెడుతున్నారు, సేల్ అవ్వట్లేదు. ఓకే. అండ్ వాటిని మనం హైరింగ్ చేసుకొని మనం ఒక డిజైనర్ని అక్కడ అపాయింట్ చేస్తాం. ఓకే ఓకే. సో ఆ మొత్తం ఫ్యాబ్రిక్స్ మనం సెల్ చేస్తున్నాం. ఇప్పుడు షాప్లో ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ ఉంది అనుకుందాం, సపోజ్ ఒక ఫ్యాబ్రిక్ స్టోర్. అక్కడ ఏం చేస్తాము, కట్ చేసే వాళ్ళని అవన్నీ పెడతాం కదా, చూపిస్తూ ఉంటారు ఈ కలర్ ఈ కలర్. అదే ఒక డిజైనర్, ప్రొఫెషనల్ డిజైనర్ ఉందనుకోండి, సో మీకు పెట్టి నీట్గా మ్యామ్ ఇది మీకు సూట్ అవుతుంది అని చెప్తుంది, అప్పుడు మీరు ఈజీగా కొనేస్తారు. అవును. సో అలాంటి మ్యాన్ పవర్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా కూడా ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఉండి మీ ఫ్యాబ్రిక్ సెల్ అవ్వట్లేదు, చాలా ఫేస్ చేస్తున్నారు, చాలా స్టోరేజ్ అయిపోయింది, మీ మనీ మొత్తం మిగిలిపోతుంది అనుకుంటే మాకు కాల్ చేయండి. విల్ సెండ్ డిజైనర్, సెల్ చేయడానికి మేము ప్రమోట్ చేస్తాం. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనసూయ గారు. సో సంప్రదించాలంటే ఎలా మేడం? సో మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే, సో ఇమీడియట్గా ఈ మంత్ నుంచి August 5th వరకు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేస్తున్నాం. ఇంకా August 5th నుంచి ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అయిపోతుంది. 10 to 12 బ్యాచ్ ఫస్ట్ లాంచ్ చేస్తున్నాము. ఈ 10 to 12 బ్యాచ్కి 25 మెంబర్స్ని తీసుకుంటున్నాము. ఓ లిమిటెడ్. సో ఎప్పుడైతే ఈ 25 ఫిల్ అవుతుందో మళ్ళీ 12 to 2 బ్యాచ్కి మళ్ళీ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాం. సో లిమిటెడ్ సీట్స్ తోటి మనం వస్తున్నాం. ఒకటేసారి 50 మంది 100 మందిని మనం ట్రైన్ చేయట్లేదు, అలా వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళని పర్సనల్గా మనము బాగా ట్రైన్ చేయాల్సి వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రెస్ పాయింట్ని తీసేయాలి. సో కాబట్టి లిమిటెడ్ టైంతో లిమిటెడ్ క్లయింట్స్తో మనము రాబోతున్నాం అన్నమాట. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనసూయ గారు. థ్యాంక్ యూ సో మచ్.